మీతో మాట్లాడడానికి నెంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రవీంద్ర సార్. ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ అండి సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్తే. నమస్తే. మీరు మంచి పోరాటం చేస్తున్నారు. నేను వాస్తవంగా ఉండి వద్దాం. నేను 3 రోజులు ఢిల్లీలో ఉన్నాను. రాత్రి వచ్చాను. 5 days అయింది వెళ్ళి. ఢిల్లీలో అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక కార్యక్రమం పెడితే గెస్ట్ పిలిస్తే వెళ్ళాను. ఓకే సార్. నేను కూడా వచ్చి స్వయంగా మీకు మద్దతు పలకాలని ఆశించాను. కానీ నిన్నటితో మీరు ముగిసిందో తెలిసింది. రాత్రి ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాను నేను. ఓకే సార్. అయితే మీ పోరాటం చూస్తున్నాను. మన ఛానల్లో మన లైవ్ ఇస్తున్నారు. 3 రోజులుగా లైవ్ ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నారండి మీరు. ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా ప్రభుత్వానికి ఉన్న సమస్యలను చెబుతూ చాలా బాగా చేస్తున్నారు మీరు. అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు అడిగే దాంట్లో నాకు అర్థమైంది, మీకు రావాల్సిన బకాయిలు మీరు అడుగుతున్నారు. కొత్తగా ఏమన్నా కోరికలు అడగట్లేదు మీరు. మీకు రావాల్సిన బకాయిలు కానీ సరెండర్లు కానీ ఇవన్నీ అడుగుతున్నారు. అట్లాగే పిఆర్సీ వేయమంటారు. అంతే కదండి. 12వ పిఆర్సీ వేయమంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు లైవ్ చూస్తున్నా నేను కూడా 10 కాలనీ నియామకాల గురించి పాపం వాళ్ళు బాధపడుతున్న వేళను చూసాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సర్వీస్ చేసి వాళ్ళ సర్వీస్ లో ఉండి చనిపోయిన తర్వాత ఈ కాలనీ నియామకాలు అనేది కంపల్సరీ అవసరం. అది మరి ఎంత సర్వీస్ చేయించుకొని ఉన్నంత వరకు వాడుకొని మనుషుల్ని తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండడం అనేది దారుణం. అది సో మేము మా తరఫున పూర్తిగా మా సపోర్ట్ ఉంటుందండి. నెంబర్ 1 ఛానల్ తరఫున మీలాంటి నాయకత్వం అన్ని ఉద్యోగ సంఘాలకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా చక్కగా ప్లాన్ గా చేసుకొస్తున్నారు. ఒక క్యాప్టెనే కాకుండా మిగతా సంఘాలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఉండాలని నేను నా పర్సనల్ ఒపీనియన్. ఇంకేంటి సార్, మీరు మా తరపు నుంచి మా వాళ్ళు పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా? తప్పనిసరి వస్తున్నారండి, వచ్చి కవరేజ్ చేస్తున్నారు. బాగుందండి. లైవ్ ఇస్తా చూస్తున్నాను. బాగా వెళ్తుంది అది కూడా. అవునండి. మీకు ఎప్పుడు మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే నాకు అర్థమైంది, గతంలో మీరు చెప్తూ నిన్న గతంలో విద్యా శాఖ మంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అరగంట సేపు ఇక్కడ మాట్లాడేవాళ్ళని చెప్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గారు అంటే ఆయనే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. కాబట్టి ఆయన అనేక రకాల దేశ విదేశాల్లో పనులు ఉంటున్నాయి. మరి ఇక్కడేమో మీ లక్షల మంది రోడ్ల మీద పడి మీరు ఎండల్లో మీరు అల్లాడిపోతున్నారు. మరి మీ యొక్క నిరసన చూసి ఆయన కూడా కదలాలని నా యొక్క విన్నపం మా తరపు నుంచి కూడా ఏంటంటే, ఇప్పుడు దేశాన్ని మీరు బాగు చేసే పనిలో ఉపాధ్యాయులే ముఖ్యంగా. నేను ఢిల్లీలో ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, IAS IPS కోచింగ్ ఇచ్చే పర్సన్ కలిశారు నాకు. ఆయన IPS ట్రైనింగ్ ఇచ్చిన దాదాపు 150 నుంచి 200 ఈ దేశంలో. మరి ఆయన చదువు చెప్పబట్టే కదండి, ఆయన గురువుగా చదువు చెప్పబట్టే వాళ్ళ అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లాగే గురువురికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని ఎంతైనా ఉంది. మరి మా తరఫున మాత్రం పూర్తిగా నెంబర్ 1 ఛానల్ తరఫున మా మద్దతు పూర్తిగా మీకు ఎప్పుడు మేము తోడుకుంటాం తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం